నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్, జియాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ అవసరమా లేదా, ఎటువంటి కరెక్షన్ అవసరం, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, అలాగే వాస్తు ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లక్కీ రుద్రాక్ష ఏంటో కూడా సవివరంగా తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్స్ కి కాల్ చేయండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్స్ చేసుకోవాలనుకున్న, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్న, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా, అలాగే సెల్ ఫోన్ నెంబర్స్, కార్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, హౌస్ నెంబర్స్ ఇవన్నీ కూడా లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలనుకున్నా సరే ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి, అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పర్యటనలు కూడా చేస్తున్నారు. పర్యటనలో భాగంగా కూడా వారిని నేరుగా కలవచ్చు. ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే నేరుగా కలవలేని వాళ్ళకి, అంటే ఇతర రాష్ట్రాల వారు, దూర ప్రాంతాల వారు, విదేశాల వారు, అపాయింట్మెంట్ దొరకని వారు పోస్టల్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం ఉంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే యూట్యూబ్ సెర్చ్ లో భానుచరణ్ అని గాని, వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని గాని టైప్ చేయండి. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. నమస్కారం అండి. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం అండి. మరి అలాగే ఈ న్యూమరాలజీ ద్వారా ప్రోనాలజీ, గ్రాఫాలజీ, జియాలజీ, వేదగణితం, వాస్తు ద్వారా మీరు ఎంతో మందికి సక్సెస్ ఇచ్చారు. మీరు అందరికీ సుపరిచితులే. అయినప్పటికీ కూడా వనితా టీవీ ప్రేక్షకులందరి కోసం తెలియజేయండి. మిమ్మల్ని కలిసిన వారికి ఏ విధమైన సేవలు అందిస్తారో చెప్తారా? తప్పకుండా. మన వ్యక్తికి కావాల్సింది న్యూమరాలజీ ఒకటి మాత్రమే కాదు, న్యూమరాలజీతో పాటు పొనాలజీ అనే ఈ సబ్జెక్ట్ అనేది, సౌండ్ వైబ్రేట్ అనేది తప్పనిసరి. దాంతోపాటుగా జియాలజీ అంటే భూగర్భ వాస్తు అనవచ్చు దానికి. అలాగే వ్యక్తికి ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ అండ్ పాజిటివ్ ఫోర్స్ ఎలాగుంది, అసలు నెగిటివ్ ఫోర్స్ ఉంటే ఏం రెమెడీస్ తీసుకోవాలి, పాజిటివ్ ఫోర్స్లోకి ఎలా మార్చుకోవాలి, ఇది ఇక వేదగణితం అంటే మనము డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే వారం, తిథి, నక్షత్రం చెప్పేది ఈ వేదగణితం. దీంతో ఆస్ట్రాలజీకి సంబంధం ఉంటుంది. దీంట్లో కూడా చూసి వాళ్ళ జాతకం ఎలాగ ఉంది, ఏ దశలో ఉన్నారు, దాన్ని బట్టి వాళ్ళకి నేమ్ పెట్టాక ఇంకా ఏం రెమెడీస్ తీసుకోవాలనేది దాంతోపాటుగా చెప్తాం. ఇక జెమాలజీ అనేది స్టోన్స్ అనేది ఎలా గుర్తుపట్టాలి, వర్జిన్ స్టోన్స్ ఎలా ధరించాలి, ఏ విధంగా ధరించాలి, ఏ పూజ చేసి ధరించాలి, ఏ స్టోన్ ధరించాలి అనేది ఈ జెమాలజీలో చెప్పబడుతూ ఉంటుంది. ఇక వాస్తుపరంగా ఇల్లు డైరెక్షన్ ఎలా ఉండాలి, హౌస్ డైరెక్షన్ ఎలా ఉండాలి, హౌస్ ఎన్ని గజాల్లో కట్టుకోవాలి ఒక వ్యక్తి, అలాగే ఏ యొక్క వాస్తు ప్రకారంగా భూగర్భ వాస్తు అంటే అందులో నెగిటివ్ ఫోర్స్ లేకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఒక ఫ్లాట్ తీసుకునేప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది ఇవన్నీ మనం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, చాలా చాలా వివరంగా తెలియజేశారు. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు సంగీత అండి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నా అమ్మ గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను. గట్టిగా స్పష్టంగా పూర్తి పేరు చెప్పండి. తిరుమల తిరుమల దేవి. దేవి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/5/1978. ఏమని పిలుస్తుంటారు అందరూ? అందరూ తిరుమల అని పిలుస్తారండి. తిరుమల అని పిలుస్తుంటారు. సమస్య ఏం చెప్పాలి? ఇనిషియల్ జే వస్తుందండి. ఇనిషియల్ జే వస్తుంది. సమస్య ఏంటో చెప్పండి. హెల్త్ ప్రాబ్లం అండి. ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎన్నాళ్ళ నుంచి? 1 year నుంచి. ఆర్థికంగా కొంచెం బాగాలేదండి. తప్పకుండా తెలుసుకోవచ్చు. ప్రముఖ న్యూమరాలజిస్ట్ భానుచరణ్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీ సిస్టర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు. శ్రద్ధగా వినండి. హలో హలో కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి. కరెక్షన్ తెలియచేయండి. తిరుమల అనే పేరులో 18 నంబర్ ఉంది. ఆడవాళ్ళకి 18 నంబర్ ఉంటే మ్యారేజ్ కాకపోవడము, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ కావడము, అలాగే ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు కూడా ఈ 18 నంబర్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ 18 నంబర్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. ఈ తిరుమల దేవి అనే పేరులో కరెక్షన్ అనేది లైవ్లో కుదరదు. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే తప్పకుండా మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఓకే అండి, ఎంతో మంది పేర్లలో సక్సెస్ అందించారు. ఎన్నో రకాల సమస్యలను దూరం చేశారు. మరి కొంతమంది బిజినెస్ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతుంటారు. బిజినెస్లో గ్రోత్ లేక, లేదంటే నష్టాలు ఎదుర్కొని బాధపడుతుంటారు కదా. బిజినెస్ పరంగా సక్సెస్ అందించినది నాకు సక్సెస్ స్టోరీ చెప్తారా? తప్పకుండా. బిజినెస్ పరంగా మన వరంగల్లో రామకృష్ణ అనే వ్యక్తి షేర్ మార్కెట్ ఒక 20 yearsగా షేర్ మార్కెట్లో చేస్తూ ఉన్నాడు. అతను బయట వేరే పనులు చేసి షేర్ మార్కెట్లో పెట్టడమే కానీ 20 years నుంచి దానిలో నుంచి గ్రోత్ కానీ రాలేదు, అలాగే డబ్బులు కానీ ఏం సంపాదించలేకపోయాడు. రకరకాలుగా న్యూమరాలజిస్టులని, అలాగే అస్ట్రాలజిస్ట్ని చాలామందిని కలిసి విసిగి వేసారిపోయినటువంటి వ్యక్తి. ఇక ఆఖరిగా మన లైవ్ షో చూసి
మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చాక చెప్పాడు, సార్ నేను చాలా వ్యక్తుల దగ్గర నేను తిరిగాను సార్, చాలామంది ఎన్నో చెప్పారు, ఎన్నో చేశారు, నాకు ఏమీ జరగలేదు, ఇది మీకు చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ సార్ మీ దగ్గరికి వచ్చాను, ఇక నేను జీవితంలో డెవలప్ కానేమో, ఇక మీరు కూడా కరెక్ట్గా చేయలేదనుకోండి, ఇక నేను జీవితంలో ఇంతే అనుకుంటాను, ఇక లైఫ్లో నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను, నా లైఫ్ ఇంతే అనుకుంటానని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను, ఇక ఇదే మీకు లాస్ట్, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా మీకు లేదు, ఇక మీరు డెవలప్ అయినట్టే, ఇక్కడ రావడం అంటే మీరు డెవలప్ అయినట్టే అని చెప్పేసి నేను ఆ రోజే చెప్పాను. మీరు 1 monthలో మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అతని డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళకి అతనికి కరెక్షన్ ఇచ్చేసి పంపించడం జరిగింది. అతను వరంగల్ షేర్ మార్కెట్లో చేస్తున్నాడు. అయితే ఒక 1 monthలో ఆటోమేటిక్గా షేర్ మార్కెట్లో గ్రోత్ రావడం జరిగింది. రన్నింగ్గా అంటే షేర్ మార్కెట్లో ఒకసారి రావడం ఒకసారి పోవడం అనేది కాకుండా కంటిన్యూస్గా రావడం జరుగుతూ ఉంది అతనికి డబ్బులు. అతను రకరకాల చాలాసార్లు మనకు కాల్ చేస్తూ ఉన్నాడు, సార్ నాకు రెగ్యులర్గా వస్తున్నాయి, నేను ఇలా రెగ్యులర్గా అనుకోలేదు, కంటిన్యూగా నాకు డబ్బులు వస్తున్నాయి సార్, అసలు నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడేంత తీరిక కూడా లేకుండా ఉంది, అంత బిజీ అయిపోయాను, ఇక షేర్ మార్కెట్లో ఇప్పుడు అతను కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అతని నంబర్ చూడండి ఒకసారి, 9030264881, రిపీట్ 9010264881 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోవచ్చు. ఓకే అండి, కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? మేడం మా పేరు రామకృష్ణ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. పేరు గట్టిగా స్పష్టంగా చెప్పండి. రామకృష్ణ. రామకృష్ణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అయితే రాము పిలుస్తుంటారు మేడం, నన్ను ఏమని పిలుస్తుంటారు? రాము అని పిలుస్తుంటారు. రాము అని పిలుస్తుంటారు. సమస్య ఏంటో చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ మేడం? డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పండి. 12/10/1996 మేడం. 1996 94? 94 మేడం. 94. సమస్య ఏంటో చెప్పండి. మేడం మా పేరు రామకృష్ణ, అయితే రాము అని పిలుస్తుంటారు మేడం. ఓకే, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, రాము అని పిలుచుకోవచ్చు, రామకృష్ణ అని పిలుచుకోవాలి. ఓకే, పేరులో కరెక్షన్ గురించి, పిలిచే పేరు గురించి తెలుసుకోవాలనుకుంటారు. అవును తప్పకుండా మేడం. తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. హలో, చెప్పండి సార్. రాము గారు, మీరు రాములో కరెక్షన్ ఇప్పుడు లైవ్లో తీసుకోండి, మీకు రాసిన తర్వాత మీకు బెటర్గా ఉంటుంది. తర్వాత రామకృష్ణ అనే పేరులో పెద్ద పేరు కాబట్టి దాన్ని పర్సనల్గా కలిసి మళ్ళీ చేయించుకోండి. ఇప్పుడు రాములో RAAMMU అనే పేరుని మీరు డైలీ 22 times 22 days 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగా ఒక 5 కోర్స్ చేయండి, మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 4, 6 లక్కీ నెంబర్స్, 4, 13, 22, 6, 15, 24 మీకు లక్కీ నంబర్స్. లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, క్రీమ్ కలర్, అలాగే వైలెట్ కలర్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ ఒక కోరల్ పగడము అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి ఒక 3 carats కనుక మీరు పెట్టినట్టయితే మంచి లైఫ్ ఉంటుంది. అలాగే రుద్రాక్ష ఒక 7 ముఖాల రుద్రాక్ష మెడలో వేసుకున్నట్టయితే మండే రోజు శివాలయంలో మీ గోత్రనామాలతోటి అభిషేకించి మెడలో వేసుకున్నట్టయితే మీకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. మీకు డైరెక్షన్, లక్కీ డైరెక్షన్ వచ్చేసి నార్త్ దిశ, ఉత్తర దిశ అనేది మీకు చక్కటి డైరెక్షన్ అండి. ఇక సిగ్నేచర్ వచ్చేసి లాస్ట్ యు అనేది కింద పడిపోకుండా, స్టార్టింగ్ లెటర్ ఆర్ అనేది ఎక్కడ పడిపోకుండా స్టడీగా పెట్టేసి మిగతా సిగ్నేచర్ అంతా పైకి పెట్టినట్టయితే మీకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ రాము గారు. ప్రేక్షకులు ఎవరైనా సరే భానుచరణ్ గారిని నేరుగా సంప్రదించవచ్చు. పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియచేయండి. న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తో పాటు మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, లక్కీ స్టోన్, అలాగే ఏ విధంగా పిలిపించుకోవాలి, ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, మీ లక్కీ రుద్రాక్ష ఏంటి, వాస్తు ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సవివరంగా తెలియజేస్తారు. తద్వారా మీ సమస్యలన్నీ అధిగమించి సక్సెస్ సాధించవచ్చు, వండర్స్ మీ జీవితంలో చూడవచ్చు. మరి నేరుగా కలవని వాళ్ళు పోస్టల్ ద్వారా సంప్రదించండి. పర్యటనలు కూడా చేస్తున్నారు, పర్యటనలో భాగంగా కూడా కలిసే అవకాశం ఉంది. కలవాలనుకుంటే ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. భానుచరణ్ గారు మరి అలాగే ఎంతో మందికి సక్సెస్ అందించారు, ఈ విషయం చర్చించుకుంటున్నాం. కానీ ఆర్థిక సమస్యలు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, ఎంత సంపాదించినా ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. మరి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవేసే శక్తి మన వండర్స్ ఆఫ్ న్యూమరాలజీకి ఉందంటారా? తప్పకుండా ఉంది. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ చేసే పనే అది. మనం ఏంటంటే ట్రబుల్ షూటర్ అన్నట్టు, ట్రబుల్ని షూట్ చేయడమే మన వంతు. ఇక మిగతా ట్రబుల్ లేకపోయినప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దానంతలో అదే వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి స్టోరీ, ఇప్పుడు సక్సెస్ స్టోరీ ఏంటంటే, మనకు దేవరాజులు అనే వ్యక్తి తిరుపతిలో, అతను కానిస్టేబుల్,
కానిస్టేబుల్ అయినప్పటికీ ఆర్థికపరమైనటువంటి చిక్కులు విపరీతంగా చిక్కులు రావడము, అలాగే అతను ఒక బ్రిఫ్స్ అనేది ఇటుకలు అనేటువంటి వ్యాపారము పార్ట్నర్షిప్లో చేస్తే పార్ట్నర్ కూడా మోసం చేయడం జరిగింది. ఇక ఇలా మోసపోతూ డబ్బులకి విపరీతమైనటువంటి ప్రాబ్లం అనేది వచ్చేసింది. దాంతో పాటుగా మనం తిరుపతి వెళ్ళినప్పుడు మనం కలవడం జరిగి సార్ ఇలా ప్రాబ్లం వస్తూ ఉంది, నాకు కానిస్టేబుల్ అయినప్పటికీ నేను ఎవరి దగ్గర నేను రూపాయి కూడా నా శాలరీ తప్ప మిగతా తీసుకోను, అలాగే నేను బిజినెస్ సొంతంగా చేసి డెవలప్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మోసం చేయడం జరుగుతుంది, కానీ నేను డెవలప్ అనేది రావట్లేదు సార్ అంటే మీ పేరులో ఇట్లా 33 నంబర్ అనేది ఉంది, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ ఉంది, ప్రాబ్లం మీకు జరుగుతూ ఉంది కాబట్టి ఆ నంబర్ లేనట్టయితే మీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే నేను కరెక్షన్ చేయించి ఇచ్చాక అతను రాయడం జరుగుతుంది. అలాగే 20 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేశాడు, నాకు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కాల్ చేశాడు, సార్ నాకు బ్రీఫ్స్ దాంట్లోకి వెళ్ళి మా పార్ట్నర్షిప్ వెళ్ళిపోవడం జరిగింది, మీరు డబ్బులు ఎప్పుడైనా ఇవ్వండి, కానీ నేను వెళ్ళిపోతున్నాను, వేరే పని చేసుకుంటాను అని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఈ బ్రీఫ్స్లో కూడా అతనికి మంచి లాభాలు అనేది 20 డేస్లోనే లాభాలు చూడడం జరిగింది. దాంతో పాటుగా ఆర్థికపరమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోయి ఈజీగా అయిపోయాడు. దాంతో పాటుగా నేను నెక్స్ట్ తిరుపతి వెళ్ళినప్పుడు అతను నాకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అతనే చూడడం జరిగింది, అతను వెంబడి ఉండడం. ఇక నేను వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా సార్ నేనే చూసుకుంటానని చెప్పడం. ఇక తిరుపతిలో నాకు గెస్ట్ హౌస్ కూడా నేను కట్టిస్తున్నాను సార్, మీరు వచ్చినప్పుడల్లా అక్కడే ఉండొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి అతని నంబరు మీరు తీసుకోండి, తెలుసుకోవచ్చు అతని మాటల్లోనే. అలాగే 9000190815 రిపీట్ 9000190815. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. పేరు సుమ కుమారియా కుసుమ కుమారియా? కుసుమ కుమారి. డేట్ ఆఫ్ బర్త్ 28/12/1993 మేడం. 1993. ఏమని పిలుస్తుంటారు? కుసుమ అని పిలుస్తుంటారు. సమస్య ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి, ప్రాబ్లం ఏంటి? అంటే నేమ్ కరెక్షన్ గురించి మేడం, కొద్దిగా హెల్త్ గురించి తెలుసుకున్నాను. తప్పకుండా తెలుసుకోవచ్చు. నేమ్ కరెక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నారు, అలాగే హెల్త్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. కుసుమ అని పిలుస్తారంటండి? కుసుమ అని పిలుస్తారు. కుసుమ అని పిలుస్తుంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా, ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పగలరా? అంటే కొద్దిగా థైరాయిడ్ అది ప్రాబ్లం ఉంది మేడం. ఓకే అండి, మీరు ఏమాత్రం బాధపడదు. కుసుమ అనే పేరులో 13 నంబర్ అనే నంబర్ ఒక రాంగ్ నంబర్ ఉంది. దీంతో హెల్త్ ప్రాబ్లం తప్పనిసరి. దానివల్లనే మీకు ఈ థైరాయిడ్ కానీ ఇక మిగతా ఇతర ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. ఈమె కుసుమ అనే అమ్మాయికి 50 ఇయర్స్ దాటినట్టయితే దీంట్లో 13 and 31 నంబర్స్ ఉంది కాబట్టి బీపీ షుగర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఈ నంబర్ వల్ల, కుసుమ అనే పేరులో. కాబట్టి మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే KUSUMAA అనే పేరుని 23 times 23 days 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. అలాగా ఒక 5 కోర్స్ కనుక చేసినట్టయితే మీకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. మీకు లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 14, 23, 7, 16, 25 ఇవి లక్కీ నంబర్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ఎల్లో సఫైర్ 3 క్యారెట్లు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ కనుక ధరించినట్టయితే మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. అలాగే రుద్రాక్ష ఒక 3 ముఖాల రుద్రాక్ష వేసుకున్నట్టయితే హెల్త్ ప్రాబ్లమ్స్ దరికి చేరకుండా చూసుకుంటా ఉంటుంది. అలాగే డైరెక్షన్, లక్కీ డైరెక్షన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయం అనేది ఫస్ట్ డైరెక్షన్, సెకండ్ డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ దిశ అనేది సెకండ్ డైరెక్షన్ ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఓకే అండి, భానుచరణ్ గారు మరి హైదరాబాద్ లో మాత్రమే అందుబాటులో ఉంటారా? పర్యటనలు చేస్తున్నారా? పర్యటన వివరాలు చెప్తారా? తప్పకుండా. పర్యటనలో ఈ ప్రేక్షకుల కోరిక మేరకు అంటే నేను ఆల్రెడీ ఒకసారి తిరిగేసి వచ్చాను, మళ్ళీ కూడా అందరు కాల్ చేసి సార్ మీరు రండి, మళ్ళీ మేము ఇక్కడ చూపించుకుంటాం. హైదరాబాద్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మాకు ఈజీగా మేము మాట్లాడడం జరుగుతుంది. పోస్టల్ ద్వారా చేసుకున్నట్టయితే మేము డైరెక్ట్గా మీతో సంప్రదించినంత ఫ్రీగా అలా ఫోన్లో మేము మాట్లాడలేము కదా, మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోలేము కదా అని చెప్పేసి రమ్మంటే మేము వెళ్తున్నాము. అయితే వాటి డేట్స్ కూడా కరీంనగర్ 19,
20 కరీంనగర్లో అందుబాటులో ఉంటాం. అలాగే విజయవాడలో 29, విశాఖపట్నంలో 30, అలాగే నవంబర్లో శ్రీకాకుళం 5, 6లో ఉంటాం. అలాగే నవంబర్ తిరుపతిలో 12, 13లో తిరుపతిలో ఉంటాం. ఓకే అండి, కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు? హలో, నా పేరు కృష్ణ అండి. గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. పేరు స్పష్టంగా చెప్పండి. జి సుబ్రహ్మణ్యం. జి సుబ్రహ్మణ్యం. ఏమని పిలుస్తుంటారు? జి ఓకే అండి, ఏమని పిలుస్తుంటారు? సుబ్రహ్మణ్యం అని పిలుస్తూ ఉంటారండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదా? సమస్య ఏంటో చెప్పండి. ఆయన ఏ బిజినెస్ చేసినా కలిసి రావట్లేదు. మొదటి నుంచి అంతే అండి. అది ఏ బిజినెస్ చేసినా కలిసి రావట్లేదు. అంత మనీ అంతా లాస్ అయిపోతున్నాయి. ఓకే అండి, బిజినెస్ చేస్తే కలిసి రావటం లేదు. పేరు తెలుసుకుని మరి వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా తెలుసుకోవచ్చు. మీరు చేసే బిజినెస్ నేమ్ కూడా కరెక్ట్ చేసుకుంటే రెండు కూడా మ్యాచ్ అయితే అప్పుడు సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఏ విధంగా చేస్తే బాగుంటుంది భానుచరణ్ గారు చెప్తారు. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. ఏ బిజినెస్ చేసినా సక్సెస్ కావటం లేదు అంటున్నారండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు బిజినెస్? అంటే మొదటి నుంచి ఏ బిజినెస్ కూడా కలిసి రావట్లేదండి. ఓకే, ఎన్ని రకాల బిజినెస్ చేసినా సక్సెస్ అవ్వట్లేదు. ఏమాత్రం బాధపడాల్సిన పని లేదు. మరి కాల్ కలిసింది కదా, వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ మీకు తప్పకుండా సహాయం చేస్తుంది. భానుచరణ్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. సుబ్రహ్మణ్యం గారు, హలో 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 సుబ్రహ్మణ్యం గారు, ఈ సుబ్రహ్మణ్యం అనే పేరులో 13 నంబర్ అనేది ఉంది. ఇది బిజినెస్ కి అంత రాంగ్, అంటే ఆపోజిట్ గా చేస్తూ ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టిస్తూ ఉంటుంది. అలాగే హెల్త్ ప్రాబ్లం కూడా ఈ 13 నంబర్తో ఉంటుంది. కాబట్టి మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్యంలో SUBRAMANYAM సుబ్రహ్మణ్యం 2 ఏళ్ళు చేర్చుకొని మీరు కనుక 32 టైమ్స్ రాసి 32 డేస్ రాయండి. అలాగే కంటిన్యూషన్ చేయండి. మీరు ఒక 12 కోర్స్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా. అలాగే మీరు 32 టైమ్స్ రాశాక ఈ పేపర్స్ అనేవి, అంటే కొద్ది రోజులు రాశాక, ఒక 12 టైమ్స్ రాశాక ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అది ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టాలనుకుంటే, లేదంటే పక్కన ఎక్కడైనా పడేయాలనుకుంటే పారేటటువంటి వాటర్లో కనుక మీరు వేసినట్టయితే మంచిగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 3, 5. లక్కీ డేట్స్ 3, 12, 21, 30, అలాగే 5, 14, 23 మీకు లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక డైమండ్ 14 సెంట్స్ కనుక మీరు మిడిల్ ఫింగర్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. మీకు లక్కీ రుద్రాక్ష ఒక గణపతి రుద్రాక్ష, అంటే అష్టముఖి రుద్రాక్ష అని చెప్తారు, అది కూడా కాదు. ఓన్లీ సపరేట్గా గణపతి రుద్రాక్ష తొండంతో దొరుకుతుంది. అది మీరు వేసుకున్న మెడలో వేసుకున్నట్టయితే మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి. దీంతో పాటుగా మీరు బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో అది కూడా మీరు కరెక్షన్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి సక్సెస్ అనేది సాధిస్తారు. బెస్ట్ ఆఫ్ లక్ అండి. భానుచరణ్ గారిని నేరుగా కలిసిన అవకాశం అందరికీ ఉంది. ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, చక్కగా నోట్ చేసుకోండి. మీ ప్రాంతం మాత్రమే కాదు, మరి పరిసర ప్రాంతాలకు వచ్చినా కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. వారు ఎక్కడెక్కడైతే పర్యటనలు చేస్తున్నారో వివరాలన్నీ నోట్ చేసుకుని పర్యటనలో భాగంగా వారిని కలిసిన అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. ఒకవేళ కలవలేని పక్షంలో పోస్టల్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసినట్టయితే అపాయింట్మెంట్ ఇస్తారు, నేరుగా కలుసుకుని సమస్య వివరించవచ్చు. మరి అలాగే ఎంతో మంది ఇల్లు చేసుకుంటుంటారు, ఇల్లు సెలెక్ట్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తారు. మరి ఇంటి నెంబర్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం అంటారా? తప్పనిసరి అవసరం. ఇది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ హోటల్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పేరు హోటల్ శ్రీనిధి అని, అది నేను పెట్టిన పేరు. అయితే దాంట్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవ్వరూ లేరు అసలు, దాంట్లో ఎవరు కూడా ఫిలప్ అనేది లేదు అన్నట్టు ఆ హోటల్లో. అలాగే మనకు ఒక రూమ్ ఇచ్చారు, ఆ రూమ్లోకి ఎవరు రారు అనేది తర్వాత మనకు తెలిసింది, అప్పుడు తెలియలేదు. ఫస్ట్ ఆ రూమ్ చూపించారు, ఆ రూమ్లోకి వెళ్ళాను. అలాగే నేను వెళ్ళినప్పుడు కూడా మా క్లయింట్స్ కూడా రాకపోవడం, అంటే ఏంటి దాన్ని చూసేసి బయట నంబర్ చూస్తే రాంగ్ నెంబర్ ఉంది, దానికి ఒక చిన్న స్టిక్కర్ నంబరు యాడ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు రన్ అయిపోయింది. దాని తర్వాత మేము అలాగే ఉంచేసి నేను వచ్చేసాను, తిరుపతి నుండి వచ్చేసాను. ఇక ఆ రూమ్కి నేను మళ్ళీ వెళ్ళే వరకు కూడా అసలు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా ఉందంట. తర్వాత నేను వెళ్ళాక అతను చెప్పాడు, అతని పేరు శ్రీనివాస్, ఆ హోటల్ ఓనర్ పేరు ఆ శ్రీనివాస్. అయితే ఆ శ్రీనివాస్ చెప్పాడు, సార్ అసలు మీరు నెంబర్ ఏదో జాయిన్ చేశారు,
ఆటోమేటిక్గా ఈ రూమ్లోకి అసలు ఎవరు రారు. ఈ రూమ్లో కంటిన్యూషన్ మీరు వచ్చే వరకు కూడా మీరు వస్తున్నారని కాల్ చేస్తే తప్ప మేము కాల్ చేయించలేదు, అంతవరకు కూడా కంటిన్యూషన్ ఉన్నారు. మళ్ళీ మీరు వెళ్ళాక కూడా మాకు ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి సార్ అందులో అని చెప్పేసి చెప్పాడు. వెంటనే అతను ఏం చేశాడంటే మా హోటల్ పేరు కూడా ఏమైనా చేంజ్ చేస్తారా సార్ అంటే మొత్తం పేరు తీసేసి హోటల్ శ్రీనిధి అని ఆ హోటల్ పేరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ హోటల్లోకే మేము కూడా రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక ఈ ఇంటి నంబర్ అనేది అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఒక ఇంటి నంబర్కి ఆ నంబర్ మనకు సూటబుల్ అవుతుందా లేదా, లేదంటే ఏదైనా స్టిక్కర్ పక్కన వేయాలా అనేది తప్పకుండా చూసుకోవాలి. చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇంట్లోకి డబ్బులు రావడం కూడా ఆగిపోతూ ఉంటుంది అన్నట్టు మనకు ఆపోజిట్గా నంబర్ ఉన్నప్పుడు. కరెక్ట్గా మనకు లక్కీ నంబర్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనకు ఎవరైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా, లేదంటే మనము ఖర్చు పెట్టినటువంటి డబ్బులు మనకు రావాలనుకున్నా, ఇలాంటి డబ్బులన్నీ రావాలంటే మన ఇంటి నంబర్ తప్పనిసరిగా కరెక్ట్గా చూసుకోవాల్సిందే. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు? హలో, మీ పేరు? నా పేరు మాధురి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మాధురి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 09/02/1992. సమస్య ఏంటో చెప్పండి. అంటే నాది బీకామ్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. గ్రూప్స్ వెళ్దాం అనుకుంటాను. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. మరి ఇంకా జాబ్ ట్రయల్స్ కూడా చేస్తున్నారా, ఇంకా ఫర్దర్ గా చదవాలని అనుకుంటున్నారా? ఫర్దర్ గా చదవాలని అనుకుంటున్నాను, కానీ నేను గ్రూప్స్ వెళ్దామంటే నాకు బాగా బ్రేక్స్ వస్తున్నాయి. ఓకే ఓకే, మాధురి అని పిలుస్తారా, లేదంటే ముద్దు పేర్లు ఏమైనా ఉన్నాయా? ఇంట్లో మధు అని పిలుస్తారు, బయట ఫ్రెండ్స్ అందరు మాధురి అంటారు. మధు, మాధురి అని పిలిపించుకుంటున్నారు. మరి ఎలా ఉంటుందో లైఫ్ చెప్తారు. మాధురి గారు, హలో. హలో మాధురి గారు, మాధురి అనే పేరులో బాంబ్లాస్ నంబర్ 16 నంబర్ ఉంది. అలాగే మధు అనే పేరులో కూడా సేమ్ నంబర్ 16 నంబర్ బాంబ్లాస్ నంబర్ ఉంది. మీరు స్టడీ ఇంత చేశారు కాబట్టి మీరు తప్పకుండా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు మంచి డీటెయిల్స్ ఇస్తాం. ఇప్పుడు లైవ్లో కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు లైవ్లో కాకుండా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్తో పాటుగా మీరు ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే తొందరగా మీరు కవర్ అవుతారనే డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, పర్యటన వివరాలు తెలియజేశారు కదా, మరొకసారి ప్రేక్షకుల కోరిక మేరకు వివరంగా చెప్తారా? తప్పకుండా. కరీంనగర్లో 1920కి అందుబాటులో ఉంటాం. అలాగే విజయవాడ 29, అలాగే విశాఖపట్నం 30, అలాగే నవంబర్లో శ్రీకాకుళం 5, 6లో ఉంటాం. అలాగే తిరుపతిలో 12, 13లో తిరుపతిలో ఉంటాం. ఓకేనండి, మరి అలాగే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు చూస్తున్నాం, రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవటం కూడా చూస్తూనే ఉన్నాం కదా. మరి ఈ రిలేషన్షిప్ విషయంలో ఫెయిల్యూర్ అవ్వకుండా సక్సెస్ గా ఉండాలి లైఫ్ అంతా అంటే మరి నెంబర్స్ ఏమన్నా మరి కారణం అవుతాయంటారా? సక్సెస్ కి కూడా నెంబర్స్ దోహదం చేస్తాయంటారా? తప్పకుండా ఉంటుంది. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం వాళ్ళ పేర్లు మాత్రమే. ఎంత మంచి లగ్నం పెట్టుకుని అంటే ముహూర్త బలం పెట్టుకుని పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ పేర్లలో రాంగ్ నంబర్స్ ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉంటుంది. టైంకి చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. డైవర్స్ కావడానికి కారణం వాళ్ళ పేర్లు మాత్రమే అని చెప్పవచ్చు ఖండిగా. ఎందుకు అంటే వాళ్ళ నంబర్స్లో ఒకరికి 3 నంబర్, ఒకరికి 6 నంబర్, లేదంటే ఒకరికి 1 నంబర్, ఒకరికి 8 నంబర్, అలాగే 6 నంబర్తో పాటు ఈ 3 నంబర్, 1 నంబర్, 8 నంబర్ అనేది ఈ నంబర్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ నంబర్స్. 2 నంబర్స్ వాళ్ళకి అజాగ్రత్త, అంటే నేను చెప్పిందే వినాలి అనేటటువంటి ఇద్దరికి ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఉండదు. ఒకరు చెప్తే వినాలి, ఇంకొకరు వినాలి, వాళ్ళు చెప్తే వీళ్ళు వినాలి. అలాంటి నంబర్స్ అనేవి మా దగ్గరికి వచ్చినటువంటి ప్రేక్షకులకు ఎలా పెడతామంటే క్లయింట్స్కి ఒకరికి మ్యాగ్నెట్ అండ్ ఒకరికి ఐరన్, అంటే ఇలాంటి పవర్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పుడు కలిసే ఉండడానికి అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అలాంటి సక్సెస్ స్టోరీలు కూడా చాలా చెప్పాము. రీసెంట్గా జరిగింది కూడా ఒక మెట్టుగూడ నుంచి పేరు దేదీప్య అనుకుంటాను. దేదీప్య ఆ అమ్మాయికి భర్త విడిచిపెట్టేసి డైవర్స్ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి ఒక వారం రోజుల్లో పెద్ద మనుషుల్లో కూర్చొని ఇక డైవర్స్ ఇచ్చేసుకుందామని చెప్పాక మన దగ్గరికి వచ్చారు. వారం రోజుల్లోనే మీ పేరు కరెక్షన్ ఇచ్చేసా, అంటే అంత లోపు కరెక్షన్ తీసుకొని మీ వారం రోజుల్లో మీకు డైవర్స్ కాకుండా నేను చూస్తానని తప్పకుండా నేను చెప్పాను, మాట ఇచ్చాను. అలాగే ఆమె వారం రోజులు ఒక 1 వీక్ రాసినాక ఆటోమేటిక్గా డైవర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి. అంటే పెద్ద మనుషులు ఒప్పందం అనేది క్యాన్సిల్ చేసుకుని ఇక భర్త కూడా ఫోన్ చేశాడంట, మనది ఏదో చిన్న తప్పుల వల్ల ఇంత దూరం వచ్చింది, మనం కలిసి ఉందాం, ఏదో ఒకటి మాట్లాడుకుని కలిసి ఉందాం అని చెప్పేసి చెప్పాట. వాళ్ళు కలిసాక మన దగ్గరకు వచ్చి వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తాం తప్పకుండా.
ఓకే అండి. మరి ప్రేక్షకులు ఎవరైనా సరే మరి భానుచరణ్ గారిని నేరుగా కలుసుకోవచ్చు. పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలిసిన వెంటనే మరి వివరాలన్నీ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తెలియజేస్తారు. అలాగే మీరు ఏ విధంగా పిలిపించుకోవాలి, మరి ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి, అలాగే మీ లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ స్టోన్ ఏంటి, వాస్తు ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లక్కీ రుద్రాక్ష ఏంటి వివరంగా తెలియజేస్తారు. అలాగే ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా, సెల్ ఫోన్ నెంబర్స్, కార్ నెంబర్స్, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇవన్నీ కూడా లక్కీ నెంబర్స్ గా సెట్ చేసుకోవాలనుకున్నా సరే వారిని నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ప్రేక్షకుల కోరిక మేరకు పర్యటనలు చేస్తున్నారు. పర్యటనలో భాగంగా కూడా వారిని కలుసుకునే అవకాశం ఉంటుంది. పర్యటనలో భాగంగా వారిని కలుసుకునే ముందుగా వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అరుదుగా వచ్చే అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నేరుగా కలవలేని వాళ్ళు అంటే ఇతర రాష్ట్రాల వారు, దూర ప్రాంతాల వారు, విదేశాల వారు, అపాయింట్మెంట్ దొరకని వారు పోస్టల్ ద్వారా కూడా సంప్రదించండి. మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే యూట్యూబ్ సెర్చ్ లో భానుచరణ్ లేదా వండర్స్ ఆఫ్ న్యూమరాలజీని టైప్ చేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా చూడవచ్చు. భానుచరణ్ గారు మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి కాల్ చేసిన ప్రేక్షకులందరికీ కరెక్షన్ తెలియజేశారు. మరి అలాగే మరి కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఎటువంటి సక్సెస్ సాధించవచ్చు కూడా సవివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది నాటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.